ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈరోజు జనవరి 6వ తారీఖు మంగళవారం 2026వ సంవత్సరం. ఈరోజు ఆయన మిమ్మును దుష్టత్వము నుండి కాపాడును. దుష్టులు నా గది తాళం ఎరగొట్టి దొంగతనం చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా కుట్రలు పన్నుతున్నారు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని 2వ దశలోనిక 3:3లో చెప్తున్నాడు. కాబట్టి దేవుని మాట ఖాయం, దేవుని మాట ఖచ్చితంగా జరుగుద్ది. అయితే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు నేను ఏమి బయటికి ఎక్కడికి వెళ్ళి తినలేదు, కనీసం టీ తాగాను. అంటే డబ్బులు లేక కాదు, నా దేవుని దయ వల్ల డబ్బులు ఉన్నాయి, కానీ ఆయన మీద భారం వేసి ప్రార్థన చేసుకుంటూ గడుపుతున్నాను. 80 ఏళ్ల వయసు అనేనా వాళ్ళకి జాలి ఉందా? నా పై పోర్షన్లో ఉన్నవాడే, కనీసం అతని దేవుని సేవకుడని జాలి ఉందా? లేదు. గల్లాపెట్లో 2 ఇరగొట్టేసి డబ్బులు మొత్తం దోచేసాడు. ఏదైనా దేవుడు చూసుకుంటాడు. ఇంకా ఏదో కుట్రలు పన్నుతున్నారు, దేవుడికే వదిలేసాను వాళ్ళని. మళ్ళీ ఒక మాట చెప్తున్నా, డిసెంబర్ 6వ తారీఖు 2026వ సంవత్సరం, డిసెంబర్ అంటున్నాను, క్షమించాలి, జనవరి 6వ తారీఖు 2026వ సంవత్సరం మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెంచిపేట జెండా చెట్టు ఎదురుగా, అంటే సుమారు బేగ్ గారి ఇంటి ప్రాంతంలో అక్కడ తీయడం జరిగింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును కాక. ఒక మాట చెప్తున్నా, మీ అందరి కోసం ఫేస్బుక్లో, యూట్యూబ్లో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.